జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థిని రేపటిలోగా ఏఐసీసీ అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎంతో జూమ్లో సమావేశమై 4 సభ్యుల ప్యానెల్ లిస్టును ఖరారు చేసింది. ఇదే సమయంలో తాను పోటీలో ఉండడం లేదని, టికెట్ ఎవరిని అడగలేదని జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్లో బలం కలిగిన, గెలిచేందుకు అవకాశం ఉన్న నాయకుడినే బరిలో దించాలని నిర్ణయించిన పార్టీ రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రితో సమావేశమై 4 అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. తొలుత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ 4 అభ్యర్థుల జాబితాను తయారు చేశారు. నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ రెడ్డి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేశారు. జూమ్ ద్వారా సీఎంతో సమావేశమైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అభ్యర్థుల జాబితా కసరత్తును సీఎంకు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి 4 అభ్యర్థులకు ఆమోదముద్ర వేయడంతో ఆ జాబితాను ఏఐసీసీకి పంపినట్లు తెలుస్తోంది. అభ్యర్థిత్వంపై కొంత నిరుత్సాహం వ్యక్తం చేసిన బొంతు రామ్మోహన్ తాను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోటీలో లేనని స్పష్టం చేశారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేసి గెలిపించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తేనే తాము మద్దతిస్తామని ఎంఐఎం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికలు 3 పార్టీలకు అగ్ని పరీక్షలా ఉండడంతో ప్రతి ఒక్కరి మద్దతు అవసరమన్న భావనతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎంఐఎం తనకు మద్దతు ఇవ్వనని స్పష్టం చేయడంతోనే తీవ్ర నిరుత్సాహానికి లోనై పోటీలో లేనని బొంతు రామ్మోహన్ ప్రకటన చేసినట్టు సమాచారం.